తులారాశి 2025 ఉగాది నుంచి 2026 ఉగాది వరకు వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2, చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. వీళ్ళు ఈ సంవత్సరము మంచి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. సహనం కలిగి స్వభావంలో సున్నితత్వాన్ని కలిగి ఉంటారనమాట. వీళ్ళు కొత్తగా కనిపించే అవకాశం కూడా ఉంటుంది మనకి. ఆదాయానికి సంబంధించిన ఖర్చు కూడా చాలానే ఉంటుంది వీళ్ళకి. ఉద్యోగం చేసే వారికి కృషికి తగిన గౌరవం ఉంటుంది. ఆన్లైన్ వ్యాపారం చేసే వాళ్ళకైతే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. డబ్బునైతే ఎక్కువ సంపాదించే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటుంది. ప్రమోషన్తో పాటు వాళ్ళ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. తోడబుట్టిన వాళ్ళతో సంబంధాలు బాగుంటాయి. పుష్కలమైన ఆరోగ్యం అని చెప్పచ్చు. ధార్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు. కష్టపడి శ్రమించిన తర్వాతనే వీళ్ళు ఎక్కువ విజయాన్ని అయితే పొందుతారు. ఈ సంవత్సరం మీరు ఎంత కష్టపడితే అంత విజయం అయితే వస్తుంది మీకు. విద్యార్థులకి ఉన్నత అవకాశాలు బాగున్నాయి. పరీక్షల్లో మంచి మార్కులు అయితే వచ్చి పాస్ అవుతారు. సంతానాన్ని చూసి ఆనందంగా పొంగిపోయే రోజు సమయం కూడా వస్తుందన్నమాట తల్లిదండ్రులకి. సంతానం వలన కలిగి మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం అయితే ఉంటుంది. సంవత్సర ప్రారంభం నుండి శని సంచారం అనుకూలమైనదిగా ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులకు ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తారు. సర్వత్రా ఆధిక్యంతో కొనసాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అయితే నిజాయితీగా పనిచేసి అందరి మన్నలను పొందుతారు. సాంఘికంగా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే వస్తాయి. జూలై నుండి నవంబర్ వరకు ఆరోగ్యంపై కొంచెం ప్రత్యేక శ్రద్ధ అయితే వహించండి. వీళ్ళకి ఆరోగ్య విషయానికి వస్తే ఉదర సమస్యలు ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అయితే అవసరము. మీ ఉద్యోగం మరియు జీవన సమతుల్యత మరియు శారీరక ఆరోగ్యం అనేది పంచమ స్థానంలో రాహు సంచారం వలన మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన. సృజనాత్మకంగా ఆలోచించి కష్టంగా ఉండే పనిని సులభంగా చేస్తారు. మీ తెలివితేటలు అభివృద్ధి చెందుతాయి. మీ జ్ఞాపక శక్తి పదునుగా ఉంటుంది. మీరు విద్యలో బాగా రాణిస్తారు. విద్యార్థులైతే జీవన సాఫల్యాన్ని అయితే పొందుతారు. వీళ్ళు ఈ సంవత్సరం డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాల్ని అన్వేషిస్తారు. కానీ మీరు బెట్టింగ్, జోదం, లాటరీ వంటి వాటి జోలికి మాత్రం వెళితే మటుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ముందు. అందుకని వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. అన్ని రకాల వ్యాపారస్తులకు నాటక, సినీ, సంగీత, లలిత కళారంగం వారికి గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అన్ని విధాలా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. ప్రేమ వ్యవహారాలకు అనుకూలంగా ఉండే అవకాశం అస్సలు లేదు. మీ సీనియర్ మద్దతు కూడా మీకు లభించినప్పటికీ కొంతమంది కుదురుతుంది ప్రేమ వ్యవహారం, కొంతమందికి అస్సలు కలిసి రాదు. కార్యాలయంలో మీ ఆధిపత్యం అయితే పెరుగుతుంది. మీ పెద్ద తోబుట్టువులతో కొంచెం ఇబ్బందికరంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. కానీ వారి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. తులారాశి వారు ఈ సంవత్సరము అదృష్ట సంఖ్య 4 అండి. వీళ్ళు ఇంకా బాగుండాలి అంటే మటుకు శనివారం పూట విష్ణు ఆరాధన కానీ, వెంకటేశ్వర ఆరాధన కానీ చేసుకోండి. బుధవారం రోజు గణపతి ఆరాధన చేసుకోవటం వలన సమస్యలను అధిగమించి మంచి ఫలితాలు అయితే పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెలవారీ చూసుకుందాం. మనము ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు కూడా మళ్ళీ ఎలా ఉందో తెలుసుకుందాము. 2025 ఏప్రిల్ నెలలో వీళ్ళు యోగా, ధ్యానం వంటి ఆరోగ్య సూత్రాలు ఎక్కువగా పాటించాలి. నిత్య యవనంతో కనిపిస్తారనమాట. అలా చేయడం వలన ఎంత కఠినమైన పని అయినా ఎంతో సులువుగా చేయగలరు. ఆరోగ్యం వృద్ధి అవుతుంది. మేలో అధికారం మీ పరమవుతుంది. ఇతరులను శాసించాలనుకోవటం అజ్ఞానం అవుతుంది మీకు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఆర్థిక వికాసం కలుగుతుంది. జూన్లో ఊపిరితిత్తులు, ఛాతీ సమస్యలు, అధిక రక్తపోటు వలన ఇబ్బందులు పడతారు. భూ స్థిరాస్తులు మార్పు చేయడం వలన లాభపడతారు. జూలై నెలలో మద్యం వ్యాపారులకు, వడ్డీ వ్యాపారస్తులకు కాలుకు కళ్యం వేసినట్టు ఉంటుంది. ప్రభుత్వం నుండి అవరోధాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తారు. ముందు చూపుతో ప్రమాదాన్ని నివారించుకోండి. ఆగస్టు నెలలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు ఆదాయం, ప్రమోషన్ లేదా ఆదాయంతో కొత్త రకమైన పెరుగుదల కూడా ఉంటుంది. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మెరుగుదలగా ఉంటుంది.
సెప్టెంబర్ నెలలో ప్రయాణాలు సఫలవంతమవుతాయి, ఆనందదాయకంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు, ఆరోగ్యకరమైన జీవితం గడుపుతారు, విశాలవంతమైన జీవితాన్ని కూడా గడిపే అవకాశం ఎక్కువ. అక్టోబర్ నెలలో వైద్య వృత్తి వారికి అసహజనకంగా ఉంటుంది. అహంకారం, అహంభావం తగ్గించుకొని లక్ష్య సాధన వైపు మటుకు మీరు వెళ్ళాలి. అనైతిక పనులను అసలు చేయకండి. అలా చేసే వాళ్ళని కూడా అరికట్టడానికి ప్రయత్నించండి. నవంబర్ నెలలో కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన ఉంటుంది. ఆశావహంగా ఉంటారు, ఆశావాదులుగా ఉంటారు. సన్నిహితులు, మిత్రులతో కలిసి కార్యసాధన అయితే చేస్తారు, ఆనందంగా ఉంటారు. విద్యార్థులకైతే పరీక్షల్లో విజయం ఉంటుంది. డిసెంబర్ నెలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ధైర్యంతో వ్యవహరిస్తారు, ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు. అన్ని వృత్తుల వారికి చాలా బాగుంటుంది. అలాగే వ్యక్తిగత లాభం కూడా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. జనవరి 2026లో ఆరోగ్యం బాగుంటుంది. మృష్టాన్న భోజనం చేస్తారు, బంధుమిత్రులతో కలుస్తారు, ధైర్యం ప్రణాళికలతో కార్యనిర్వహణ చేస్తారు. విద్యార్థులకైతే మంచి అవకాశాలు. ఫిబ్రవరి నెలలో విద్యా విషయాల్లో శ్రద్ధ వహిస్తారు, దైవ కార్యాల్లో పాల్గొంటారు, ఇంట శుభకార్యాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక వికాసం కలుగుతుంది. మార్చి నెలలో అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, పుష్కలమైన ఆరోగ్యంతో ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో నాయకత్వం వహించి అందరి నుంచి పేరు ప్రఖ్యాతులు అయితే లభిస్తాయి. మొత్తంగా చూసుకుంటే వీళ్ళకి జీవన సాఫల్యం బాగుంటుంది. వీళ్ళు వ్యక్తిగతంగా చాలా మార్పు చెందుతారు. ఎంత కృషి చేస్తే, ఎంత కష్టపడితే ఈ సంవత్సరం వీళ్ళు అంత విజయం అయితే అందుకుంటారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు కష్టపడిన దాన్ని బట్టి మీకు ఫలితం ఉంటుంది. విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఆరోగ్యపరంగా చూసుకుంటే ఉదరకు సంబంధించిన వ్యాధులు అయితే వస్తాయి. అలాగే డబ్బు సంపాదించిన కొత్త మార్గాలు ఎదుగుతుంటారు కదా, వాళ్ళు మటుకు బెట్టింగ్, జూదం, లాటరీ వైపుకి అస్సలు వెళ్ళకండి. ఇలా కానీ చేస్తే మీరు జైలుకి వెళ్ళే అవకాశం చాలా తొందరలో అయితే ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్ ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మొత్తమే చూసుకున్నా వీళ్ళకి చాలా బాగుందన్నమాట.